వేసి గుండెబాయి అంతా నిండిపోయింది. బాటలు, సారాయి బాటలు కానీ, బిరాంది బాటలు కానీ, నీళ్లు ప్యాకెట్లు, నీళ్లు బాటలు అన్ని చెత్త పాడు వేసేసి పాడు చేసేస్తా ఉన్నారు గుండెబాయిని. ఒక దేవతగా మేము కొలుస్తామంటే దాన్ని పాడు చేసి చెత్త పత్త వేసేసి పిల్ల పిసుకు భయం అవుతా ఉంది. పక్కగా ఆడవాళ్ళు ఏమైనా పూజలు చేసుకోవాలంటే కూడా వచ్చే భయం అవుతా ఉంది. ఒక 6 గంటలు దాటి అసంఖ్య కార్యక్రమాలు ఇక్కడ చూపించండి సార్. ఇక్కడ అది ఇలాంటివి జరుగుతున్నాయి సార్ ఇక్కడ. కాకపోతే చిన్న పిల్లకాయలు ఎమ్మెల్యే కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంఈఓ కానీ ప్రతి ఒక్కరికి ఇది సార్, ప్రతి ఒక్కరికి మేము విన్నమించినది ఏమంటే సార్ దీన్ని కొద్దిగా బందోబస్తు చేయండి. సాయంత్రం 4 గంటలు అయితే అందరూ ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులంతా వస్తున్నారు, మందు తాగుతున్నారు, పడిపోతున్నారు. అలాంటివి జరగకుండా ఇక బయట ఎవరు రాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెలవు. అది ఉండదు రీ చెరువు నీళ్ళు మనిషినా మనిషి మనిషి ఇద్దరు పడిపోయినా ఇద్దరు ఈరోజు పొలంనేరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి 12:30 గంటల ప్రాంతంలో మాకు సైలెంట్ కాల్ వచ్చింది. మన పొలంనేరు మండలానికి సంబంధించిన గుండుబావి దగ్గర ఒక గుర్తు తెలియని శవం తేలుతా ఉందని సమాచారం రావడంతో ఇక్కడికి రావడం అయినది. ఇక్కడ పొలంనేరు పట్టణ ప్రజల వాళ్ళ సహాయంతో బాడీని బయటికి తీపించగా అది మగ శవం తేలింది. బట్ ఎవరనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని ప్రజెంట్ పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాము. వివరాలన్నీ మేము ఫోటోలు తీసుకొని మా మహిళా పోలీస్ గ్రూప్లో పెట్టి పొలంనేరు పట్టణం అంతా స్ప్రెడ్ చేసి ఎవరనేది ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ బంధువులను పిలిపించి చనిపోవడానికి కారణాలు ఏంటనేది విశ్లేషించి దాని దర్యాప్తులో భాగంగా వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసు కట్టేసి పోస్ట్ మార్టం నిర్వహిస్తాం. సార్ ఇక్కడ మా గుండెబాయి పరిసర ప్రాంతాల్లో సాయంకాలం 6 గంటలకు ఇక్కడ మన పొలంనేరు ఎంబీటీ రోడ్లో మన పొలంనేరు గుండెబాయి దరిదాపుల్లో ఏది కావులు ఎత్తినా, ఒక వరలక్ష్మితో పూజ జరిగినా, ఒక వినాయకుని పండుగ జరిగినా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ జల్లి చేస్తుంటారు సార్. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక 6 గంటలు దాటి అసంఖ్య కార్యక్రమాలు ఇక్కడ చూపించండి సార్. ఇక్కడ అది ఇలాంటివి జరుగుతున్నాయి సార్ ఇక్కడ. కాకపోతే చిన్న పిల్లకాయలకి అలా చూపించాను సార్. ఇక్కడ వినాయక నిలపలం కూడా మేము చూస్తున్నాము. కాకపోతే దయచేసి పొలంనేరు ఎమ్మెల్యే కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంఈఓ కానీ ప్రతి ఒక్కరికి ఇది సార్, ప్రతి ఒక్కరికి మేము విన్నమించినది ఏమంటే సార్ దీన్ని కొద్దిగా బందోబస్తు చేయండి. ఏం లేదు సార్, 24 hours మొత్తం ఖాళీ ఇక్కడ. చిన్న పిల్లగాలి, పెద్ద పిల్లగాలి ప్రతి పానీపూరి పెడతారు, టిఫిన్ సెక్షన్ పెడతారు, ప్రతి ఒక్కరు పెడతారు ఇక్కడ. కానీ దీని మీద ఆలోచన ఒక్కరు లేదు సార్ ఇక్కడ. దయచేసి ఈ గుండెబాయి మీద శ్రద్ధ పెట్టి, ఇక్కడ గుండెబాయి మీద ప్రజల మీద శ్రద్ధ పెట్టి దయచేసి ఇక్కడ ఏదైనా కొద్దిగా కాపాడాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, ఇలాంటి 3 జరిగాయి సార్ ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మనకి మండపం వేస్తున్నాము. దయచేసి పిల్లకాయలు అందరూ వస్తుంటారు ఇక్కడ. దయచేసి చదువుకోవాలని పొలంనేరు పోలీసు వారిని, పొలంనేరు ఎమ్మెల్యే గారికి, పొలంనేరు వివిధ సంబంధిత అధికారులకి, మున్సిపాలిటీ వారికి అందరూ కోరుకుంటున్నాం సార్. గేట్ ఓపెన్ చేసింది సార్ మున్సిపాలిటీ వాళ్ళు సార్ ఓపెన్ చేసింది. అవును సార్. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగు వచ్చి ఆ ఫీల్డ్ వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు సార్. ఇప్పుడు ఇక్కడ ఏ గేట్ కానీ ఏ ఇది లేదు సార్. ఇక్కడ చిన్న పిల్లకాయలు అందరూ చాలా ప్రమాదం అక్కడ చూపించాను సార్. ఇక్కడ వినాయక మండపం కడుతున్నాము. ఇక్కడ అందరూ చిన్న పిల్లకాయలే ఉంటారు సార్ గుండెబాయిలో. దయచేసి మా మీద దయచేసి ఇప్పుడు ఒక చనిపోయారు, చిన్న పిల్లకాయలు తిరుగుతుంటారు సార్. ఏదైనా దయచేసి దయ ఉంచి ఇక్కడ ఏదైనా మీరు కాపాడాలని కోరుతున్నాం సార్. అంతే సార్. చిన్న పిల్లకాయలు ఉంటారు సార్. ఇక్కడ మధ్యాహ్నం మీద పానీపూరి పెడతారు, టిఫిన్ సెక్షన్ పెడతారు. ఏటు ఇక్కడ ఎదురుగా లేటెస్ట్ హాస్టల్ సార్. ఇక్కడ అసలు ఇలాంటి జరుగుతుంది. ఇవాళ చూసుకోవాలి పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం సార్. అంతే సార్. Gracias.
మళ్ళీ పైసలు రాదు ఇంకా ఎంత చూడండి నా ఈ బాటలు ఎంత వేసి గుండెబాయి అంతా నిండిపోయింది. బాటలు సారాయి బాటలు కానీ బిరాంది బాటలు కానీ నీళ్లు ప్యాకెట్లు నీళ్లు బాటలు అన్ని చెత్త పాడు వేసేసి పాడు చేసేస్తాండారు గుండెబాయిని. ఒక దేవతగా మేము కొలుస్తామంటే దాన్ని పాడు చేసి చెత్త పత్త వేసేసి పిల్ల పిసుకు భయం అవుతా ఉంది. పక్కగా ఆడవాళ్ళు ఏమైనా పూజలు చేసుకోవాలంటే కూడా వచ్చే భయం అవుతా ఉంది. 6 గంటలు అయిందంటే ఇక్కడ క్లబ్ మాదిరి అయిపోతా ఉంది గుండెబాయి ఏరియాలో. 6 గంటల వాళ్ళు కూడా తిరిగేకి భయం అవుతా ఉంది. ఎప్పుడైనా సమయం పడి పొలాల్లో నీళ్లు రాలేదంటే ఇక్కడ ముంచుకునే కూడా భయం అయ్యి రాకుండా అయిపోతా ఉన్నాము. కులం నీరంతా తాగుతా ఉన్నారు 10 ఏళ్ళకు ముందు. ఇప్పుడు చెత్త అయిపోయింది. చెత్త పత్త చేసేసి ఎట్లా లేకుండా పబ్లిక్ ఇక్కడ క్లబ్ మాదిరి చేసేస్తా ఉన్నారు సార్. దీన్ని కానీ చర్య తీసుకుని ఏదో గేటో ఏమో వేసి 10 మంది ఉపయోగిస్తుంటా ఉన్నారు. అట్లే చేయాల. ఇది ఏమి పాడు చేయకుండా దయచేసి మా పోలీసు వాళ్ళు కూడా దీని మీద నిఘా పెట్టి రాత్రికి అట్లా తిరిగి ఒక సర్వే మాదిరి చేసి అన్ని చూస్తే బాగుంటుంది. ఒక మేలు చేసినట్లు అవుతుంది. అందరికీ నమస్కారం. మాది చిత్తూరు జిల్లా పలంనేరు. ఇంతకుముందు కూడా పెచ్చరులో ఒక 2-3 పడి పిల్లలు కూడా చనిపోయినారు. చనిపోయినప్పటికీ ఏం కాదనుకున్నాము. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి పలంనేరులో. మాకి దయించి పెద్దలు గౌరవులు అంతా ఇచ్చేసి మాకు గుండెబాయికి ఏం సంబంధించిందో ప్రతి ఒక్కటి గంగపండకు వచ్చినప్పుడు అంతా జాతర కానీ ఏం కానీ గుండెబాయిలో జరుగుతాయి. జరిగిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరము. మాకు ఎవరు ఏమీ తెలియదు. ఎవరెవరో వచ్చి పడిపోతున్నారు. దయచేసి అంతా పెద్దలు దీనికి ఏం బందోబస్తు చేయాలో గుండెబాయిలకు ఎవరు రాకుండా చూసుకోవాలని, పెద్ద చెర్లు ఎటువంటి పిల్లలు పడి చనిపోకూడదు అనేసి. ఇవి సాయంత్రం 4 గంటలు అయితే అందరూ ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులంతా వస్తున్నారు, మందు తాగుతున్నారు, పడిపోతున్నారు. అలాంటివి జరగకుండా ఇకపేట ఎవరు రాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెలవు తీసుకుంటారు.